కాలాన్ని చూస్తామే, ఇంతసేపు పడుకున్నామంటే ముందు చూసిన కాలం గుర్తున్నది కాబట్టి ఆ బుద్ధికి ఆ స్మృతి చేత ఇంతసేపు పడుకున్నాము అంటాము కదా. అందువల్ల ఇక్కడ కాలము అనేది అవస్థాంతర్గతమే కానీ అవస్థలు మాత్రము కాలంలో జరగటం లేదు. ఇది బాగా అర్థమైందా? అవస్థలు మాత్రము కాలంలో జరగటం లేదు. ఇక రెండవది స్మృత్యా ప్రతిసంధనార్చ. ఇక్కడ స్మృతి చేత ఇతడే నేను అని స్మృతి చేత అని ఇక్కడ రాశారు కదా. ఇతడే నేను అని స్మృతి కూడా ఇక్కడ కుదరదు. ఇది ఇతడే స్మృతి అంటే ఏమిటో రెండు ఉన్నాయి లోకంలో. అంటే వైదిక పదాలు, వేదాంత పరిభాష పదాలు స్మృతి ప్రత్యభిజ్ఞ అని రెండు ఉన్నాయి. స్మృతి అంటే ఏమిటి? ఇప్పుడు మనము రామారావు లాస్ట్ ఇయర్ వచ్చాడు, ఇక్కడ చాతుర్మాసం చేశాడు. రామారావు అనేవాడు చాతుర్మాసం చేశాడు. ఈ సంవత్సరం రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళ కూతురు గర్భవతి, అందుకనే ఈ సమయంలో డెలివరీ టైము నేను రాను అని అన్నాడు. ఆయన రామారావు యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ చేష్టలన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొచ్చాయి. గుర్తుకొచ్చినప్పుడు రామారావు ఇక్కడ లేడు, కానీ రామారావు యొక్క రూపము ఆయన చేష్టలు అన్నీ కూడా మనసుకి గుర్తుకొచ్చింది. దానిని స్మృతి అంటాం. పూర్వ వాసనలు, పూర్వ విషయాలు ఏవైతే ఇప్పుడు మనసులో తెచ్చుకుంటామో దాన్ని స్మృతి అంటాము. దాన్ని స్మృతి అంటారు. ఇక్కడ అవస్థలు స్మృతులు కావు, అవస్థ స్మృతి కాదు. పూర్వ వాసన ఏదైతే ఉందో, అలాగే ఇప్పుడు గుర్తుకు రావడం అనేది ఏదైతే ఉందో ఒక కాలంలో జరుగుతుంది కదా. పూర్వం అనే క్రిందటి సంవత్సరం అనే కాలము, మళ్ళా ఈ సంవత్సరము అనే కాలము, రెండు ఒక కాలంలో ఆ స్మృతి జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక కాలంలో అవస్థలు లేనప్పుడు, ఏ అవస్థ ఆ అవస్థకి కట్టుబడి కాలం ఉన్నప్పుడు అప్పుడు ఈ స్వప్నము లేకపోతే సుషుప్తి అనేది స్మృతి ఎలా అవుతుంది? సుషుప్తిలో కాలమే లేదు. సుషుప్తిలో కాలం ఉందా? సుషుప్తి అనుభవంలో కాలం లేదు. స్వప్న అనుభవాన్ని పెట్టుకుని చూస్తున్నప్పుడు ఈ జాగ్రత్త కాలం లేదు. జాగ్రత్త అనుభవం పెట్టుకుని చూసినప్పుడు ఆ స్వప్నం యొక్క కాలం లేదు. కాలం ఎక్కడికక్కడే కట్ అయిపోతుంది. సుషుప్తిలో కాలం లేకుండా పోతుంది. అందువల్ల కాల ప్రవాహము అనేది జరగటం లేదు. ఇది వాస్తవం, ఇది పరమార్థం. ఇలాంటి పరమార్థ దృష్టితో చూసినప్పుడు స్మృతి ఎలా కుదురుతుంది? కాలంలో జరిగిన సంఘటనలు స్మృతి జరుగుతుంది. జాగ్రత్తలో జరిగే సంఘటనలు, జాగ్రత్తలో ఉన్న విషయాలకి స్మృతి కుదురుతుంది. కానీ స్వప్నం అనేది జాగ్రత్తకి సంబంధించిన కాలానికి సంబంధించినది కాదు కదా. అందులో స్వప్నము స్మృతియా? అలాగే సుషుప్తి అనేది ఏదైతే ఉన్నదో, ఏ కాలము లేని సుషుప్తి జాగ్రత్త కాలానికి ఎలా అంటగడతాము? అది స్మృతియా అని అర్థం. అయితే మీరు అడగచ్చు, మరి స్వప్నము సుషుప్తి ఎలా తెలియబడుతున్నాయి? స్మృతి కాదంటున్నారు. స్మృతి అంటే బుద్ధికి సంబంధించింది, అంతఃకరణకి సంబంధించింది. ఏదైతే ప్రత్యక్షంగా చూస్తామో, ప్రత్యక్షంగా చూసిన దానిని కొంతకాలం తర్వాత ఇంకొక కాలంలో అంతఃకరణలో ఆ ప్రత్యయం వచ్చినప్పుడు, కేవలం అంతఃకరణలో మనిషి ఉండడు, ఆ గుర్తు వచ్చినప్పుడు దాన్ని స్మృతి అంటాం కదా. కాలానికి సంబంధించింది. ఇక్కడ ఆ స్వప్నము సుషుప్తి స్మృతి అలా కాలంలో లేదు కాబట్టి అది స్మృతి కాదు అంటున్నాను. అయితే స్వప్నము సుషుప్తి ఎలా తెలియబడుతుంది అనేది ప్రశ్న. అంతే కదండి. స్వప్నము సుషుప్తి ఎలా తెలియబడుతుంది అంటే, నాయనా, స్వప్నము సుషుప్తి రెండు కూడా సాక్షిని ఆశ్రయించి తెలియబడుతుంది. సాక్షి యొక్క చైతన్యము చేతనే స్వప్నము సుషుప్తి తెలియజేస్తున్నాం. ఏది? మనస్సును పెట్టుకుని వాక్కు ద్వారా వ్యక్తం చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఇంకొక రకంగా శంకర సంస్మరణలో వచ్చింది. ఏమిటి? గాఢ నిద్ర, నేను హాయిగా నిద్రపోయాను అని ఎలా చెబుతున్నాము?
ఆ నిద్రలో ఈ నేను లేడు. జాగ్రత్త నేను ఆ నిద్రలో లేడు. జాగ్రత్త నేను స్వప్నంలో కూడా లేడు. స్వప్నంలో ఉన్న నేను జాగ్రత్తలో లేడు. ఈ మూడవస్థలకి ఇందులో ఉన్నవాడు అందులో లేడు, అందులో ఉన్నవాడు ఇందులో లేడు, సుషుప్తిలో అసలు ఈ నేను అనేవాడే లేడు అని మూడింటిని తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు తాను అన్నాం కదా. తాను అన్నాం కదా. ఆ తాను అనే సాక్షిని ఆశ్రయించి మనసు వ్యక్తం చేస్తున్నదే కానీ నిజానికి మనసు యొక్క స్మృతి కాదు అని నేను చెప్తుంది. మనసు యొక్క స్మృతి కాదు. ఎందువల్ల మనస్సు జాగ్రత్త అవస్థకి అంతర్గతం. ఈ మనస్సు స్వప్నంలోనే లేదు. స్వప్నంలో ఉన్న మనస్సు వేరు. ఈ మనస్సే స్వప్నంలో ఉంటే ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అన్న మనసు, అంత ప్రమాణాలు చేసే మనసు స్వప్నంలో ఏమీ కాకుండా ఇంకొక భార్యతోటో ఇంకొక భర్తతోటో ఇంకొక పిల్లలతోటో సంసారం చేస్తున్నట్టుగా వస్తుంది. మనస్సు అంత గట్టిగా ప్రమాణం చేసిన మనస్సు అక్కడే ఉంటే అది ఎందుకు విఘాతం చేస్తుంది? దానికి వాసనలు గట్టిగా ఉంటే అది ఎందుకు అక్కడ విఘాతం చేసుకుంటుంది అంటే ఈ మనస్సు అక్కడ లేదు, ఆ మనస్సు ఇక్కడ లేదు. అక్కడున్న మనస్సు, అక్కడున్న వృత్తులు, అక్కడున్న విషయాలు, అక్కడున్న బాహ్యమైన ప్రపంచము అక్కడ అంతర్గతమై ఉన్నది. అంతే కదండి. అందువల్ల జాగ్రత్తలో ఉన్న మనసుకి జాగ్రత్తలో ఉన్న సంఘటనలతో స్మృతులు కుదురుతాయి. అలాగే స్వప్నంలో ఉన్న మనసుకి స్వప్నంలో ఉన్న సంఘటనలకి స్మృతి కుదురుతుంది. కానీ ఇక్కడ మనం లోకంలో ఏమనుకుంటాము? లోకంలో జాగ్రత్తలో ఉన్న నేనే స్వప్నంలో ఉన్నాను, స్వప్నంలో నేనే సుషుప్తిలో ఉన్నాను అనుకుంటాం. ఆ నేను సుషుప్తిలో సుప్తంగా ఉంది కాబట్టి ఆ నేను మళ్ళా మేలుకున్నాక జాగ్రత్తని చూస్తున్నది అని అంటాం. కానీ ఈ నేను మూడవస్థల్లో లేదు. ఈ నేను మూడవస్థల్లో లేదు. మెలకువలో ఉన్న నేను స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న నేను మెలకువలో లేదు, సుషుప్తిలో నేను లేనే లేదు. మరి ఇతనే నేను అని ప్రత్యభిజ్ఞ స్మృతి ఎలా కుదురుతుంది? ఇతడే నేను అనే స్మృతి తప్పు అని వ్యవహారిక దృష్టితో మనం అందరం అనుకుంటాం కాబట్టి ఆ దృష్టితో ఇతడే నేను అనే భావంతో శంకరాచార్యులు వారు చూపించారు. ఇతడే నేను అని స్మృతి కాదు. అది స్మృతి తన అనుభవమే. సుషుప్తిలో రెండవది లేని, సుషుప్తిలో హాయిగా నిద్రపోయాను, అక్కడ నాకేమీ తెలియలేదు అంటే తన అనుభవాన్నే మనస్సు అనే టేప్ రికార్డు ద్వారా వాక్ అనే మైకుతో వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ వాక్కు అనే ఉపాధి, మనస్సు అనే ఉపాధి, రెండు ఉపాధులతో తన అనుభవాన్ని చెబుతున్నామే కానీ ఆ అనుభవం మాత్రము మనస్సుది కాదు, వాక్కుది కాదు. ఆ పాట ఏ రకంగా అయితే అందులో ఉన్న మైకుది కాదు, ఆ రకంగా టేప్ రికార్డు కాదో, ఏ రకంగా క్యాసెట్లో ఉన్నదో ఆ రకంగా తన అనుభవంలో ఉన్న విషయము ఏదైతే ఉన్నదో అనుభవంలో ఉన్న విషయం సుషుప్తిలో నాకేమీ తెలియటం లేదు, అక్కడ నాకేమీ తెలియటం లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నాను అంటే తన అనుభవాన్ని ఈ మనస్సు ద్వారా వ్యక్తం చేస్తున్నామే కానీ అది మనస్సుది కాదు. అందువల్ల సుషుప్తి ఎందుకు చెప్తున్నా అంటే సుషుప్తి స్వప్నము అనేది స్మృతి కాదు, తన అనుభవం, సాక్షి అనుభవం, స్మృతి కాదు. ఇక్కడ స్మృతి అంటే ఇక్కడ లౌకిక దృష్టితో చెప్పారు. అలాగే ప్రత్యవిజ్ఞ కూడా కాదు. ఎందుకంటే వ్యాఖ్యానకారులు దీన్ని బాగా అందులో కూడా రాసింటారు. వ్యాఖ్యానకారులు మూడు అవస్థలు స్మృతి అంటారు. స్మృతి కుదరదు. స్మృతి కాలంలో జరిగేది. ఒక కాల ప్రవాహంలో అవస్థలు జరగటం లేదు. అవస్థలలో కాలం ఉన్నది, అంతేగాని ఒక కాలంలో అవస్థలు జరగటం లేదు. ఏ అవస్థకి ఆ అవస్థకి కాలం కట్టుబడి ఉన్నది. అందులో విశ్వడికి కాలం లేదు. విశ్వడికి కాలం తోస్తుంది. ఎందుకండి సమస్త ప్రపంచాన్ని తెలుసుకునే ఆ సమస్త జాగ్రత్త అవస్థని తెలుసుకుని వాడు ఎవడైతే ఉన్నాడో ఆ విశ్వడు జాగ్రత్తకి సంబంధించిన దేశకాలాలను కూడా తెలుసుకుంటున్నాడు. ఆ విశ్వడికి కాలం లేదు. అందులో కాలంలో విశ్వడు లేడు. అందువల్ల అవస్థాబద్ధం కాదు. అవస్థ ఆయనకు ఉపాధిగా ఉన్నప్పటికీ ఆ ఉపాధిగా బద్ధుడు కాదు. ఎందువల్ల కాలంతో సంబంధం లేదు. కాలము జాగ్రత్తలో ఉన్నది. అలాంటి కాలంతో దేశకాలాదులతో పాటు సమస్త జాగ్రత్తని తెలుసుకునే విశ్వడు కాలాతీతుడు.
కాలాతీతుడు కాబట్టే దేశ కాలాలతో కూడుకున్న జాగ్రత్త తొలగిపోయినా ఆ విష్ణుడు తేజస్సుడిగా మళ్ళా ఆయనే పిలువబడుతున్నాడు. అక్కడున్న దేశ కాలాలతో సహా అన్నింటినీ తానే తెలుసుకుంటున్నాడు. ఆ తేజస్సుడు అతడే స్వప్నము కూడా తొలగినప్పుడు కేవలము ప్రాజ్ఞుడై ఉన్నాడు. దేశ కాలాలు కాదు, దేశ కాలాలు తోసే విషయాలు కూడా లేనివాడు, కేవలం ప్రాజ్ఞుడై ఉన్నాడు. అలాంటి అతడు ఎవరైతే ఉన్నాడో అతను స్మృతికి తెలియబడేవాడు కాదు. ఇతడే నేను అనేది కేవలం వ్యవహారిక దృష్టే కానీ పరమార్థ దృష్టితో ఇలా తెలియబడదు అని ఒకటి. అలాగే ప్రత్యభిజ్ఞ కూడా కాదు. ప్రత్యభిజ్ఞ అంటే లోకంలో ఇప్పుడు కాశీలో ఒకరికి పరిచయం అయ్యారు. 2 నెలలు చాతుర్మాస్యం 2009లో అండి, 2009లో చాతుర్మాసం చేసాం. చాతుర్మాసం చేసేమో 2 నెలలు మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మనం మర్చిపోయాం. ఇప్పుడు 2012 అయ్యింది. ఇప్పుడు చాతుర్మాసం చేసిన పేపర్లోకి టీవీలో వాటిలో చూసి ఇక్కడ చాతుర్మాసం మీరు చేస్తున్నారు వచ్చాడు. వచ్చి నీ పళ్ళు పట్టుకొని సోమవారం ఉంచండి అని పెట్టాడు. నేను గుర్తున్నానా అని అడిగాడు. ఇక్కడ చూశాను మిమ్మల్ని, ఎప్పుడు చూశాను, మీకు గుర్తు రాలేదా స్వామి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు రావట్లేదయ్యా అంటే ఆ రోజు కాశీలో మీరు పాఠం చెప్తుంటే 3 రోజులు నేను పాఠం విన్నాను, ఉదయం సాయంత్రం చాలా బాగా పాఠం బాగా జరిగింది, ఆ రోజు విన్నాను. గుర్తొచ్చు హో వాడా నువ్వు అదా సదానందవా అని అంటే వాడా నువ్వు అని అప్పుడు ఆ వ్యక్తి మర్చిపోయిన వ్యక్తి మళ్ళా ఇక్కడ గుర్తొచ్చినప్పుడు, ఇక్కడ అతను చూసినప్పుడు గుర్తొచ్చినప్పుడు దాన్ని ప్రత్యభిజ్ఞ అంటాం. స్మృతి అంటే అప్పుడు చూసిన వ్యక్తి ఇప్పుడు మనిషి లేకపోయినా మనసులో మెదలడం, దాన్ని స్మృతి అంటాం. అప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా ఇప్పుడు వచ్చినప్పుడు ఆదిత్తా నువ్వు అని వ్యక్తి ప్రత్యక్షమైన, ఇంద్రియాలకి ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యభిజ్ఞ, అంతఃకరణకి తోచినప్పుడు స్మృతి. ఆ రకంగా ఇంద్రియాలకి ఆ యొక్క వ్యక్తే ఈ వ్యక్తి అనేటట్టుగా ఈ యొక్క అవస్థలు ప్రత్యభిజ్ఞ కూడా కాదు. అదే ఇది అని చెప్పడానికి ప్రత్యభిజ్ఞ కూడా కాదు. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నంటే, మనం మామూలుగా సామాన్యం ఏమనుకుంటాము, ఈ జాగ్రత్తలో ఉన్న నేను ఈ మెలకువను వదిలిపెట్టి నిద్రపోయాను, ఈ మెలకువలు ఈ జాగ్రత్తలో, అదే నేను మళ్ళా ఈ జాగ్రత్తలో మేలుకుంటున్నాను అంటాం కదా. అంతే కదండి, ఈ ప్రపంచంలో నేను మేలుకున్నాను, అదే నేను నిద్రపోయాను, నేనే మళ్ళా మేలుకున్నాను కదా లోకంలో. దీన్ని ప్రత్యభిజ్ఞ అంటాం మామూలుగా. ఇలాంటి ప్రత్యభిజ్ఞ కూడా కుదరదు, అదే నేను అనేది కుదరదు. ఏ జాగ్రత్తలో మెలకువని వదిలిపెట్టి నిద్రపోయిన వాడు మళ్ళీ అదే మెలకువకు వస్తాడు అని కదా లోకంలో. ఆయన ఇది బాగా గుర్తుంచుకోవాలి, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. మెలకువలో ఉన్నవాడు నిద్రపోయి మళ్ళా ఆ మెలకువకే వస్తాడు అనేది నిజమా కాదా? అబద్ధం, అది అబద్ధం. మెలకువలో ఉన్నవాడు నిద్రపోయి మళ్ళా వాడే ఆ మెలకువకే వస్తాడు అనేది అబద్ధం. ఆ మెలకువకే వస్తాడు అనే అబద్ధం. ఎందువల్లంటే ఆ మెలకువ, జరిగిపోయిన మెలకువ అన్నీ కూడా జాగ్రత్త అవస్థకి సంబంధించినదే. మెలకువలో వచ్చాక ఆ మెలకువలోకే వచ్చాను అని అనుకుంటాం కదా. మేలుకున్నవాడు, నిద్రపోయినవాడు ఏ మెలకువను వదిలిపెట్టాడు మళ్ళా నిద్ర తొలిగాక మళ్ళీ అదే మెలకువకు వచ్చాడు కదా అనుకుంటాము. ఇది తప్పు అంటున్నాం. ఎందుకంటే అది మెలకువ, జాగ్రత్త దృష్టితో చెప్పే విషయం, జాగ్రత్త అభిమానంతో చెప్పే విషయం. ఇప్పుడు ఆ మెలకువ, ఈ మెలకువ, ఈ అనేది ఈ మెలకువకి సంబంధించినదే. సుషుప్తిలో మళ్ళా ఆ మెలకువకి పోతామని అనుకుంటామా? ఏ మెలకువను వదిలిపెట్టి సుషుప్తిని అనుభవించాము, మరలా ఈ సుషుప్తి అయిపోయిన తర్వాత మరలా ఆ మెలకువకి వెళ్ళిపోతాము అని అనుకుంటామా? ఆ సమకాలంలో అనుకోం కదా, సుషుప్తి అనుభవంలో అనుకోం కదా. అంటే అక్కడ అర్థం ఏమిటి? సుషుప్తి సుషుప్తియే, మెలకువ మెలకువే. ఈ అనే ఆ మెలకువ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో అది మెలకువ విషయమే, మెలకువలో జరిగేదే. అంతేనా? మెలకువలో జరిగేదే కానీ ఆ దృష్టి, ఆ బుద్ధి
మెలకువలో జరిగేదే కానీ సుషుప్తిలో లేదు కదా. సుషుప్తి అనుభవం సమకాలంలో లేదు కదా. అందులో ఏ అవస్థకి ఆ అవస్థనే చూడాలి తప్ప ఈ అవస్థకి సుషుప్తిని ముడిపెట్టకూడదు అని అర్థం. ఈ అవస్థని సుషుప్తిని ముడిపెట్టకూడదు. ఈ మెలకువలో నేను నిద్రపోతున్నాను అని సహజంగా అంటాం కదా. ఈ మెలకువలో నేను నిద్రపోతున్నాను అనంత వరకు కరెక్ట్. నిద్ర పట్టే వరకు నిద్రపోతూ ఉన్నానే కదా. నిద్ర పట్టిన తర్వాత పూర్తిగా సుషుప్తిని పొందిన తర్వాత అక్కడ ఈ నేనుకి సంబంధించింది కాదు. ఎవరు నిద్రపోతున్నారు? నేను నిద్రపోతున్నాను. నేను నిద్రపోతున్నాను అంటే అర్థం ఏమిటి? అక్కడ నేను అనేది లేకుండా పోయి కేవలము తానుగా ఉండడమే అది నిద్ర, సుషుప్తి. అర్థమైందా? జాగ్రత్తగా ఆలోచిస్తే రెండే అవస్థలు, జాగ్రత్త, స్వప్నం. నేను నిద్రపోతున్నాను అన్నప్పుడు నిద్రపోతున్నాను అనే వరకు, నేను నిద్రపోతున్నాను అనే వరకు కరెక్ట్. నేను ఉన్నది పూర్తిగా సుషుప్తి నిద్ర అనుభవిస్తున్న సమకాలంలో, సుషుప్తి సమకాలంలో నేను అనేది లేకుండా ఉండడమే నిద్ర. ఎత్ర సుప్తోన కంచన కామం కామయతేన కంచన స్వప్నం పరిస్థితి. స్వప్నంలో ఉన్న నేను, జాగ్రత్తలో ఉన్న నేను, రెండు నేనులు లేని సుషుప్తి. ఎక్కడ నేను ఉంటుందో అక్కడ కోరుతాడు. ఇక్కడ ఏమీ కోరడని చెప్తున్నాడు కదా సుషుప్తిలో, అంతే కదా. అక్కడ ఏమీ కోరడు కదా. నేను అంటే ప్రమాతృత్వం. ఏ ప్రమాతృత్వము, ఏ ప్రమాణములు, ప్రమేయము లేనిది సుషుప్తి కదా. అలాంటి నేను కూడా లేనిది. అలాంటిది జాగ్రత్త అనుభవిస్తున్న సమకాలంలో జాగ్రత్తే నిజం అనుకుంటాం. ఆ దృష్టి చేత అది స్వప్నము, అది సుషుప్తి అని దాని గురించి, రెండింటి గురించి ఊరికే బుద్ధి ఆరోపిస్తూ ఉంటుంది నేను అక్కడ ఉన్నానని చెప్పడానికి. నిజంగా జాగ్రత్తలో నేను అనే బుద్ధి స్వప్నములో లేదు, స్వప్నములో నేను అనే బుద్ధి జాగ్రత్తలో లేదు, సుషుప్తిలో అసలు నేననే బుద్ధే లేదు. కేవలము తానే ఉన్నది, తానే ఉన్నది. అందువల్ల ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఆ నేనే ఇప్పుడు మేలుకున్నాను అని ఏదైతే అనుకుంటున్నామో అది జాగ్రత్త అంతర్గతమైన విషయమే కానీ జాగ్రత్తలో అనుకుంటాం కానీ స్వప్నంలో అనుకోం కదా. అందులో ఏ అవస్థకి ఆ అవస్థే సంబంధమై ఉన్నది కానీ, అర్థమవుతుందా? ఏ అవస్థకి ఆ అవస్థే సంబంధమై ఉన్నది కానీ సుషుప్తి నుంచి నేను మేలుకున్నాను అని అనేది తప్పు అని అర్థం. సుషుప్తి నుంచి మేలుకోవటం లేదు, మెలకువ ప్రపంచం దృష్టితో అని అంటున్నాము. అసలు జాగ్రత్త వాడికి నిద్రే లేదు. జాగ్రత్తగా విచారిస్తే జాగ్రత్త నేనుకి నిద్రయే లేదు, సుషుప్తియే లేదు. అలాగే స్వప్నం వాడికి సుషుప్తియే లేదు. ఇందువల్ల సుషుప్తి అంటే కేవలము రెండవది లేనిది, నేను అనేది కూడా తోచనది, ఏ ప్రవృత్తి లేని ప్రమాతృత్వం లేనిది, సర్వము నిషేధించబడేది సుషుప్తి. అలాంటి అనుభవము ఏదైతే ఉన్నదో అది జాగ్రత్తలో ఎప్పుడూ ఉండదు. జాగ్రత్తే, స్వప్నము స్వప్నమే. జాగ్రత్త స్వప్నములో సుషుప్తి యొక్క స్పర్శ కూడా ఉన్నది. ఇందువల్ల విషయముతో కూడుకున్నది, సుషుప్తి అవిషయముతో కూడుకున్నది. అయితే సుషుప్తి గురించి మనం జాగ్రత్తలో చెబుతున్నాము అంటే అది తానైన అనుభవం యొక్క స్వరూపాన్ని వివరించడమే కానీ అది బుద్ధి యొక్క సుషుప్తి కాదు. తన స్వరూపమైన అవస్థ, తన స్వరూపమైన అవస్థ. అందులో అది ప్రత్యభిజ్ఞ కూడా కాదు. వివరణకు సరిపోయిందా? ఇంకా చెప్పాలా? సరే, ఈ రకంగా ప్రత్యభిజ్ఞ కూడా కాదు. ప్రతిసంధానాశ్చ ప్రతి స్థానత్రయ వ్యతిరిక్తత్వం, ఏకత్వం, శుద్ధత్వం. అందువల్ల ఈ రకంగా ఈ ఆత్మ, ఈ నేను అనే దానిని కూడా తెలుసుకునే ఆత్మ తాను ఎవడైతే ఉన్నాడో ఈ తాను శుద్ధుడు, ఏకము. తాను అనేకము కాదు, నేను అనేకము. నేను అనేది జాగ్రత్త అభిమానంతో కూడుకున్న నేనులు అనేకము,
అన్ని నేనులకి ఇతను తానే ఉన్నాడు. స్వప్నంలో సకల నేనులకి ఇతను తానే ఉన్నాడు. సుషుప్తిలో సకలం అనేది నిషించబడి కేవలము తానే ఉన్నాడు. అలాంటి ఈ తాను ఏకత్వము, ఏకస్వరూపుడు అని అతను ఒక్కడే అని అర్థం. ఏకత్వం అంటే అతను ఒక్కడే, రెండవది లేనివాడు అని. ఆ రకంగా శుద్ధత్వం, అసంగత్వం, శుద్ధుడు, అతడు శుద్ధుడు, అసంగ స్వరూపుడు అని చెప్పి సిద్ధం ఇది అభిప్రాయ. ఈ రకంగా ఈ అభిప్రాయము సిద్ధమవుతున్నది అని జాగ్రత్త దృష్టితో శంకరాచార్య వారు చెప్పినా ఈ దృష్టితో చెప్పారు. ఏమని? అవస్థలు మామూలు సామాన్యంగా ఒక కాలంలో అవస్థలు వచ్చిపోతున్నాయి అనుకుంటున్నా, ఈ ప్రపంచంలో నేను మేలుకుంటున్నాను, కలగంటున్నాను, నిద్రపోతున్నాను అని అనుకున్నా, ఆ నేనుకి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి 3 అంటనిది అని. ఆ నేను ఆత్మగా తీసుకున్నా ఆ రకంగా. ఇంకా విచారిస్తే నేను ఆత్మ కాదు, తాను అని, అది అనుభవ దృష్టి. ఈ రకంగా నేను ఆత్మగా తీసుకున్నా ఇంతే అని అర్థం అని చెప్తూ శంకరాచార్యులు అంటారు, మహామత్స్యాది దృష్టాంతశ్రుతే. ఇక్కడ మహామత్స్యాది దృష్టాంతశ్రుతే. బృహదారణ్యకంలో ఈ అవస్థాత్రయానికి మహామత్స్యం అంటే తిమింగళం. బృహదారణ్యకంలో 4:3:18 4:3:18 బృహదారణ్యకంలో చెప్పబడింది. ఒక తిమింగళం ఏ రకంగా అవతల ఒడ్డుకి యువతల ఒడ్డుకి తిరుగుతూ ఉంటుందో, మంచి పెద్ద సముద్రంలో తిమింగళాలు ఉంటాయి కదా, ఆ తిమింగళం అవతల ఒడ్డుకి యువతల ఒడ్డుకి ఏ రకంగా తిరుగుతుందో అలా ఇటు అటు ఆటుపోట్లకి సంబంధించి అటు ఇటు తిరుగుతున్నప్పటికీ ఆ యొక్క తిమింగళము ఏ రకంగా ఆ ఒడ్డు ఈ ఒడ్డు సంగం లేకుండా ఉంటుందో, మధ్యలో బురద అనే అశుద్ధం అంటించుకోకుండా శుద్ధంగా ఎలా ఉంటుందో, ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో జాగ్రత్త, స్వప్నము అని ఇటు అటు ఈ ఆత్మ ఆ విశ్వడుగా, తేజస్సుడిగా తోస్తున్నప్పటికీ ఆ జాగ్రత్త యొక్క అడ్డుకి, స్వప్నము యొక్క అడ్డుకి ఏ రకమైన సంబంధం లేని అసంగుడు అని ఒక మాట. ఏ రకంగా అయితే ఇటు అటు తిరుగుతున్నా అది ఏ రకంగా అశుద్ధం ఆ బురదను అంటించుకోదో, ఆ మత్స్యము, తిమింగళము, ఆ రకంగా ఈ ఆత్మ జాగ్రత్త యొక్క బురదని అంటే అక్కడున్న విషయాన్ని, స్వప్నం యొక్క విషయాన్ని రెండిటిని అంటుకోదు. అది నిత్య శుద్ధుడు, అసంగుడు అని చెప్పింది. అంతే కదా, అసంగుడు అని చెప్పింది. ఈ రకంగా ఆ యొక్క దృష్టాంతాన్ని చూపించారు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సబ్జెక్ట్ ఇస్తున్నాను, దీని గురించి మాట్లాడుతూ ఉండాలి మీరు కిందనే, దాని గురించే చర్చిస్తుంటారు. ఎలాగ ఏంటి ప్రస్తుతం ఒకసారి వింటే అర్థం